ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. పోలీసుల పేరు చెప్పి వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆపి నగదు దోపిడీ చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర మండలం తోములూరు గ్రామానికి చెందిన అవుతు మల్లికార్జున రెడ్డి కమిషన్ వ్యాపారస్తుడు. మంగళవారం మొక్కజొన్న అమ్మిన రైతులకు నగదు ఇచ్చేందుకు నంది వెలుగు ఎస్బీఐ బ్యాంకులో ₹1,50,000 నగదు డ్రా చేసి బండిలో పెట్టుకుని వ్యాపారులను కలిసేందుకు తెనాలి వెళుతున్న క్రమంలో ఇద్దరు ఆగంతుకులు ఆటో నగర్ వద్ద బండిని ఆపి తాము పోలీసులమని బండిని తనిఖీ చేయాలని చెప్పారు. బండి ఆపిన వెంటనే బండికి సంబంధించిన పత్రాలను చూపించాలన్నారు. వాహనానికి సంబంధించి పత్రాలు ఇంటి వద్ద ఉన్నాయని మల్లికార్జున రెడ్డి బదులివ్వడంతో సరే బండిలో గంజాయి ఉందేమో తనిఖీ చేయాలని, బండి డిక్కీ ఓపెన్ చేయాలని ఆగంతుకులు సూచించడంతో బండి డిక్కీ ఓపెన్ చేశారు మల్లికార్జున రెడ్డి. బండి డిక్కీలో డబ్బులు కనిపించడంతో వెంటనే వాటిని తీసుకుంటుండగా అందులో ఒక వ్యక్తి ₹1,50,000లో ₹50,000 తీసుకొని ఇద్దరు వ్యక్తులు కలిసి బండిపై పరారైనట్లు మల్లికార్జున రెడ్డి చెప్పారు. జరిగిన దారి దోపిడీపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.